హాయ్ అండి. ఈరోజు ప్రెసీ హోల్ కంపెనీ NX200 బ్రేక్ బ్యారెల్ అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది మా బాబు గురించి తీసుకోవడం జరిగింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి వస్తాయి ఒకసారి మీకు చూపెడుతున్నాను. ప్రెసీ హోల్ కంపెనీ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. NX200 బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది మా బాబు గురించి తీసుకున్నామండి. పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా వారికి నచ్చిన స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది తీసుకున్నామండి. ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం అదే అండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. దీనికి అన్బాక్స్ చేయాలండి. దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేస్తాం. ఇది ఓపెన్ చేస్తే దీని ప్యాకింగ్ ఇలా వచ్చిందండి. ప్యాకింగ్ మాత్రం చాలా సేఫ్గా చేశారు, చాలా పర్ఫెక్ట్గా చేశారండి. ఇదండి మన NX200 బ్రేక్ బ్యారెల్ బ్లాక్ కలర్. దీంట్లో కవర్ ఇచ్చారు, గన్, శాంపిల్ ప్లేట్స్ ఇచ్చారండి. ఎన్ని ఉంటాయి? ప్లేట్స్ వచ్చాయండి ఇందులో. దీని సైజ్ వచ్చేసి 4.5 mm 0.177 క్యాలిబర్ అండి. ఇది ఒకసారి గన్ను ఓపెన్ చేద్దామండి. పిల్లర్స్ని అక్కడ పెట్టేసి ఓపెన్ చేద్దామండి. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. విత్ కవర్ చాలా కవర్ ఇచ్చారండి. ఇది మనం ఎక్కడైతే పర్చేజ్, ఇందులో యూజర్ గైడ్ ఇచ్చారండి. అంటే యూజర్ గైడ్ మాన్యువల్ అండి. దీన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి ఏంటి అనేది మాన్యువల్లో ఇచ్చాడు. ఇది బేసిక్గా అందరూ తెలిసేది, ప్రతిదానికి ఇస్తారు. ఇదండి మన NX200 బ్రేక్ బ్యారెల్, NX200 యాంటీనా, ప్రెసీ హోల్ కంపెనీ. దీన్ని ఫ్రంట్ సైట్ అంటారండి. ఇక్కడ ఉందిగా, దీన్ని ఫ్రంట్ సైట్ అంటారండి. ఇది రేర్ సైట్ అండి. ఇక్కడ ఉంది కదా, ఇది రేర్ సైట్ అండి. దీంతోనే మనం టార్గెట్ని చూసుకుంటాం. ఇది ఉందిగా, దీన్ని చిక్ రెస్ట్ అంటారండి. ఇక్కడ మనం ఇట్లా చిక్ని ఇట్లా రెస్ట్ చేయాలి. ఇది బట్ అండి. ఇది మన షోల్డర్కి లాక్ చేయాలి. బట్, దీని పేరు బట్ అండి. ఇది మన షోల్డర్కి ఈ విధంగా లాక్ చేయాలి. ఇదంటే గ్రిప్, దీన్ని గ్రిప్ అంటారు. మనం పట్టుకోవడానికి గ్రిప్. ఇది ఉంది కదా అండి, ఇది ట్రిగ్గర్ అండి. ట్రిగ్గర్ ఇట్లాంటి ఇది ఉంది కదా, దీన్ని ట్రిగ్గర్ గార్డ్ అంటారు. దీన్ని ట్రిగ్గర్ గార్డ్ అంటారు. ఇది సేఫ్టీ లివర్. ఇప్పుడు మనం బ్యారెల్ని బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది లాక్ అవుతుంది. మనం ఫైర్ చేసేటప్పుడు మాత్రం దీన్ని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. అన్లాక్ చేయకపోతే ఫైర్ అవ్వదు. దీన్ని బ్యారెల్ అంటారండి. దీన్ని బ్యారెల్ అంటారు.
దీంట్లో పిల్లెట్ ఇలా పెట్టాలి మీకు ఒకసారి చూపెడతానండి. దీన్ని ఇలా పెట్టి బ్రేక్ చేయాలి. కొంచెం సాలిడ్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా లాక్ అవుతుందండి. దీన్ని లాక్ అయిన తర్వాత మనకి ఇచ్చారు కదా శాంపిల్ ప్లేట్స్, ఒకసారి దీన్ని ఎలా పెట్టాలి ఏందనేది ఒకసారి చూపెడదామండి. ఇదండి పిల్లెట్, ఇదండి పిల్లెట్, ఇదండి పిల్లెట్. ఇందులో పెట్టాలండి. నాకు కూడా దీని గురించి అంతగానో తెలియదు, మా బాబుకి అయితే బాగా తెలుసు. ఇట్లా లాక్ అయిపోతుందండి. పిల్లెట్ పెట్టి దీన్ని ఇట్లా వేసుడుతోనే ఆటోమేటిక్గా సేఫ్టీ లాక్ పడిపోతుందండి, సేఫ్టీ లివర్ పడిపోతుంది. మనం ఫైర్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఈ సేఫ్టీ లాక్ దీన్ని ఫ్రంట్కి అనాలి, లేకపోతే ఫైర్ అవ్వదండి. కానీ జాగ్రత్తగా ఉండాలండి. ప్రెసిహోల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేడ్ ఇన్ ఇండియా అండి. ఈ ఎయిర్ గన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి, అంటే ట్రస్టెడ్ కంపెనీ. మన బడ్జెట్లో అందుబాటులో ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇదండి మన ఈరోజు NF200 యాంటీనా అన్బాక్సింగ్ అండి.